హాయ్ అందరికీ నమస్కారం. ఈరోజు మనం హైదరాబాద్ హైటెక్ సిటీలో ఉన్న శిల్పారామంకి వచ్చాం. వ్లాగ్ చూసే ముందు సబ్స్క్రైబ్ టు సుధిరాజ్ వ్లాగ్స్. చాలా చక్కని ప్లేస్ ఇది. ఇక్కడ ఆర్ట్స్, క్రాఫ్ట్స్, షాపింగ్ అన్నీ ఒకే చోట. సిటీ మధ్యలో కూడా విలేజ్ వైబ్స్ అన్నమాట. ఐఎమ్ సో ఎక్సైటెడ్ ఎందుకంటే ఇది నా విష్ లిస్ట్లో ఒక ప్లేస్ అన్నమాట. సో ఫ్రెండ్స్, శిల్పారామం జర్నీ స్టార్ట్ చేస్తున్న ఈ వ్లాగ్ని మాత్రం మిస్ అవ్వద్దు. ఫస్ట్ వచ్చేసి టికెట్ తీసుకోవాలన్నమాట. ఇక్కడ చైల్డ్కి ఏమో 20 రూపీస్, అడల్ట్స్కి ఏమో 60 రూపీస్. ఎంట్రన్స్ నుండి లెఫ్ట్ సైడ్ ఏమో ఆన్లైన్ పేమెంట్, రైట్ సైడ్ ఏమో క్యాష్ పేమెంట్ అన్నమాట. ఇంకా లోపలికి ఎంట్రీ ఇస్తుంటే పక్కన మెహందీ పెడుతున్నారు. కానీ ఆషాఢం కాబట్టి మా హ్యాండ్స్ ఆల్రెడీ గోరింటాక్తో ఫిల్ అయిపోయి ఉన్నాయి. సో ఇంకా మేము అంత ఇంట్రెస్ట్ చూపించలేదు. ఇంకా అలా నడుస్తూ వెళ్తుంటే మన వినాయకుడి దర్శనం జరిగింది. అదే ఎంట్రన్స్లో పెడతారు కదా, ఇక్కడేదో ఇంట్రెస్టింగ్గా అనిపించి వెళ్దామని స్టార్ట్ అయ్యాం. ఎందుకు ఇంట్రెస్టింగ్ అనిపించిందో తెలుసా? అది షాపింగ్ ఏరియా అనమాట. ఇక్కడ నేను ఇది చూపిస్తున్నాను కదా, ఇక్కడ లాక్ వేసి ఉంది. అదేంటో మాకు అర్థం కాలేదు. అదేదో ఫంక్షన్ హాల్ లాగా ఉంది. అలా నడుచుకుంటూ చెప్పా కదా ఇంట్రెస్టింగ్ ప్లేస్ అని, అక్కడికి వెళ్ళి చూస్తుంటే ఫస్ట్ ఇదే నా కంట్లో పడింది. కానీ చాలా బాగుంది కదా. ఫస్ట్ చూసిన దాంతోనే ఆగిపోతే ఎలా అనేసి తర్వాత చూద్దాం అనేసి అలా చూస్తూ నడుస్తూ వెళ్తున్నాం. కానీ అసలు చాలా అంటే చాలా బాగుంది షాపింగ్కి మాత్రం. ఇక్కడ డెకరేషన్ ఐటమ్స్, వెస్ట్ బెంగాల్ తంటి శారీస్, ఫుల్కారీ ఫ్రమ్ పంజాబ్, గుజరాత్, రాజస్థాన్ బంధానీ టైడై దుప్పటాస్, ఇంకా రంగురంగుల కాటన్ అండ్ సిల్క్ గార్మెంట్స్, హ్యాండ్ ఎంబ్రాయిడ్ ప్రింటెడ్ మిర్రర్ వర్క్తో చాలా కలెక్షన్, చాలా అంటే చాలా బాగుంది. జ్యువెలరీ అండ్ యాక్సెసరీస్ గురించి వచ్చేసరికి బ్యాంగిల్స్, వుడెన్ జ్యువెలరీ, బాలీవుడ్ స్టైల్ ఫ్యాషన్ పీసెస్ క్యూట్గా చాలా బాగున్నాయి. ఇక్కడ హ్యాండ్ బ్యాగ్స్ చాలా బాగున్నాయి కదా. మేమైతే అలానే ఒక్కొక్క షాప్ ఒక అరగంట చూద్దాం అనుకున్నాం, కానీ మాకు అప్పటికి లేట్ అయిపోతుంది. బీయింగ్ ఏ గర్ల్, ఏ షాప్కి వెళ్ళినా ఏదో ఒకటి కొనాలని ఉంటుంది, కానీ అక్కడ ప్రైజెస్ మాత్రం మామూలుగా లేవు. కానీ చాలా బాగున్నాయి యాక్సెసరీస్. నేనైతే ఇక్కడ చూసిన డిజైన్స్ బయట ఏ షాప్లోనూ చూడలేదు. ఇవి చాలా యూనిక్గా, చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి. ఇంకా ముందు ఏమేమి షాప్స్ ఉన్నాయో తెలుసుకోవడం కోసం చాలా ఎక్సైట్మెంట్తో స్టార్ట్ అయ్యాం. ఇక్కడ కనిపిస్తుంది కదా డ్రీమ్ క్యాచర్, అది నా హార్ట్ గెలిచేసింది ఆల్మోస్ట్. ఎందుకన్నానంటే నేను డ్రీమ్ క్యాచర్ కొనాలని చాలా రోజుల నుండి విష్ లిస్ట్లో పెట్టుకున్నాను. ఇంకా అది చూసేసరికి కొనేసాను. ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా అదంతా ఇంకా పింగాణియం గ్లాస్ అంటారు కదా, అదే చాలా డెలికేటెడ్గా ఉంటుంది. దాని మీద కూడా ప్రింట్స్ వేసి అమ్ముతున్నారంటే వీళ్ళు చాలా గ్రేట్ అనిపించింది. ఇంకా అలా చూసుకుంటూ ఫ్రెండ్స్తో మాట్లాడుకుంటూ నడుస్తుంటే మాకేం కనిపించిందో తెలుసా? అదే ఒక చెక్క మీద పేరు రాసి ఇంటి బయట పెడతారు కదా, అది కనిపించింది. చాలా బాగుంది కదా. ఆహా, ఇక్కడ జ్యువెలరీ స్టాల్ వచ్చింది మళ్ళీ. చిన్న స్టైల్ నెక్లెసెస్ చాలా క్యూట్గా సింపుల్గా ఉన్నాయి. కనిపిస్తుందా హ్యాట్స్, అవి కూడా హ్యాండ్మేడే. మా ఫ్రెండ్ కొందాం అనుకుంది కానీ మళ్ళీ అవి గుచ్చుకుంటాయి అనిపించిందంట, తీసేసింది. ఇక్కడ క్యూట్ వుడెన్ టాయ్స్ స్టాల్, ట్రెడిషనల్ బొమ్మలు, చిన్న డాల్స్, టాయ్ యానిమల్స్ ఇంకా కలర్ఫుల్గా ఉన్నాయి. అన్నీ హ్యాండ్మేడే. నాకు ఇక్కడ అర్థమైంది ఏంటంటే శిల్పారామం అంటే కలర్స్ ప్లస్ కల్చర్ ప్లస్ క్రాఫ్ట్స్ అన్నీ ఒకే చోట ఉండే మంచి ప్లేస్. ఇక్కడ కొంచెం షాపింగ్ చేసుకోవచ్చు, కొంచెం ఆర్ట్ నేర్చుకోవచ్చు, కొంచెం మెమరీస్ క్యాప్చర్ చేయొచ్చు. చాలా క్యూట్ ప్లేస్, అందరికీ రికమెండ్ చేస్తాను నేను మాత్రం. ఇప్పుడు నేను చూపిస్తున్నాను కదా, ఈ మిర్రర్స్ని మాత్రం గుర్తుపెట్టుకోండి. ఎందుకంటున్నానో నేను తర్వాత చెప్తాను. ఎస్థెటిక్ మిర్రర్స్ అంటే ఇవేనబ్బా, ఎంత చాలా క్యూట్గా ఉన్నాయి. ఇప్పుడు మీ అందరికి ఒక క్వశ్చన్, నేను ఇప్పుడు ఎన్నిసార్లు చాలా అన్నానో లెక్కబెట్టి కామెంట్ చేయండి. జస్ట్ కిడింగ్. ఇంకా ఆల్మోస్ట్ షాపింగ్ అయిపోయింది అనుకుంటా. నా ముందు ఇద్దరు ఫారినర్స్ నడుస్తున్నారు కదా, వీళ్ళిద్దరిని కూడా గుర్తుపెట్టుకోండి. ఎందుకంటున్నానో తర్వాత చెప్తాను. ఫుల్ వ్లాగ్ చూస్తే తర్వాత ఎందుకు చెప్తా అన్నానో అర్థమైపోయిద్ది. ఇప్పుడు మనం వచ్చేసరికి మన ఫేవరెట్ ప్లేస్, అదే ఫుడ్ స్టాల్ అన్నమాట. ఫుడ్ స్టాల్ పక్క నుండి మళ్ళీ నడుచుకుంటూ వెళ్తే మళ్ళీ మొదలు, అదే మళ్ళీ షాపింగ్ ఏరియా వచ్చేసింది. ఇక్కడ ఒక క్యూట్ ఫ్యామిలీ కనిపించింది, ఎందుకో క్యాప్చర్ చేయాలనిపించింది, చేసేసాను.
అలా నడుచుకుంటూ వెళ్తుంటే మాకు కొన్ని పిజియన్స్ కనిపించాయన్నమాట. వీడియో తీస్తుంటే ఏం జరిగిందో తెలుసా? ఏం లేదండి, ఫ్రేమ్లోకి నా ఫ్రెండ్ వచ్చేసి వాటిని ప్రశాంతంగా ఉండనీయకుండా ధూల్పేట్, నాకు ధూళెక్కువ అనేసి లేపేసింది వాటిని. అలా సక్సెస్ఫుల్గా ఆ పిజియన్స్ని వాళ్ళ ఊరు పంపించినాక మేము వేరే బజార్కి వెళ్తున్నాం, అదే వేరే స్ట్రీట్ షాపింగ్కి. ఇందాకల స్టాల్స్లో మనకి క్లాతింగ్ కనిపించింది కదా, ఇప్పుడు ఏంటో తెలుసా స్పెషల్? ఇవే మోస్ట్ అట్రాక్టివ్ ఇన్ ద షాపింగ్ ఏరియా. నా పాటికి నేను వ్లాగ్ చేసుకుంటుంటే ఒక పిజియన్ వచ్చి నన్ను వీడియో తీయని అడిగింది. మళ్ళీ మిర్రర్ సెల్ఫీ దిగేసా. దేవుడా, ఈ షాపింగ్ స్టాల్స్ ఎప్పుడైపోతాయని తిట్టుకుంటూ నడుస్తూనే ఉన్నాం. అప్పుడే కనిపించింది బ్యూటిఫుల్ ఫ్లవర్ పాట్స్ షాపు. ఇంకా అవ్వట్లేదు ఈ స్టాల్స్ చూడటం. అంటే పేరెంట్స్తో వచ్చుంటే ఏదో ఒకటి చూస్తూ ఉండేవాళ్ళం, కానీ ఫ్రెండ్స్తో వచ్చాం కదా, షాపింగ్ అంటే కొంచెం బోర్ కొట్టేస్తుంది. కానీ బాగుంది, ఏంటో కొత్త కొత్త వస్తువులన్నీ కనిపిస్తున్నాయి మా కంటికి. అలా నడుస్తూనే ఉన్నాం, కానీ ఏమీ ఇంట్రెస్టింగ్గా కనిపించట్లేదు, ఎందుకంటే కొన్ని రిపీటెడ్ స్టాల్స్ ఉన్నాయన్నమాట. ఎగ్జాంపుల్ ఎలానంటే క్లాతింగ్ స్టాల్స్ అయితే ఒక 10-20 వరకు ఉండుంటాయి. ఏమైనా ఇంట్రెస్టింగ్గా కనిపిస్తే బాగుండు అని అనుకునే టైంకి మాకేం కనిపించిందో తెలుసా? అక్కడే కూర్చున్న ఒక అన్న మా కళ్ళ ముందే పెయింటింగ్ చేసి అమ్ముతున్నారు. చాలా క్యూట్గా ఉంది కదా పెయింటింగ్స్. గాయ్స్, హానెస్ట్గా చెప్పాలంటే నేను ఆర్ట్స్కి చాలా రెస్పెక్ట్ చేస్తా, ఎందుకంటే హ్యాండ్మేడ్ క్రాఫ్ట్ క్రియేట్ చేయడం అంటే టైం, పేషెన్స్, హార్ట్ అన్నీ ఇన్వెస్ట్ చేయాలి. మీకు చెప్తూనే ఉన్నా కదా హ్యాండ్మేడ్ క్రాఫ్ట్ అని, అప్పుడే వచ్చేసింది. క్యూట్ వుడెన్ కీ చైన్స్ చాలా బాగున్నాయి కదా. మీకు చిన్న ఆర్ట్లా కనిపించినా దాని వెనుక వాళ్ళకి చాలా రోజుల హార్డ్ వర్క్ ఉంటుంది. మనకి అదొక స్మాల్ డెకరేషన్లా కనిపించినా అది వాళ్ళకు ఒక జీవితం. బై ద వే, అక్కడ ఇద్దరు బామ్మలు కనిపిస్తున్నారు కదా, ఎవరనుకుంటున్నారు? మీ అండ్ మై బెస్ట్ ఫ్రెండ్ ఇన్ ఫ్యూచర్ అన్నమాట. అలా ఆ బామ్మలను చూస్తూ వెళ్తుంటే అప్పుడే మాకు వాల్ హ్యాంగింగ్స్ కనిపించాయి, చాలా క్యూట్గా ఉన్నాయి. ఇక్కడ ఒక అన్న లైవ్లో పెయింటింగ్ చేస్తున్నాడు కదా, అంటే నాకు మండల ఆర్ట్స్ గురించి తెలుసు కానీ ఇదేం ఆర్ట్ అంటారో తెలీదు, తెలిస్తే కామెంట్ చేయండి. కానీ ఈ అన్న లైవ్లో పెయింటింగ్ చేసి దాన్ని ఫ్రేమ్ చేసి అక్కడే సేల్ చేస్తున్నారు, చాలా గ్రేట్ కదా. ఒక్కటే స్టాల్ ఉందనుకుంటా చెప్పల్స్ది, ఇప్పటి వరకు నాకు ఒకటే కనిపించింది, అదేంటో. ఫైనల్గా నేను చెప్పాలనుకుంటుంది ఏంటంటే, ఆర్ట్ అంటే జస్ట్ బ్యూటీ కాదు, మన సాంప్రదాయం, మన రూట్స్, మన హిస్టరీ. సో మన శిల్పారామంలో వచ్చిన ప్రతి స్టాల్, ప్రతి క్రాఫ్ట్ ఒక స్టోరీ, ఒక సోల్ని క్యారీ చేస్తుందన్నమాట. మనం సపోర్ట్ చేయడం వల్ల ఈ ఆర్టిషియన్స్కి ఫ్యూచర్ ఉంటుంది, కల్చర్ అలైవ్గా ఉంటుంది. సో గాయ్స్, లెట్స్ నాట్ జస్ట్ బై అన్ ఆర్ట్, లెట్స్ రెస్పెక్ట్ ఇట్ అండ్ అప్రిషియేట్ ఇట్ అండ్ చెరిష్ ఇట్. ఈ వ్లాగ్ స్టార్టింగ్ నుండి చెప్తున్నా కదా స్టాల్స్ అని. ఈ స్టాల్స్ ఏంటో ఇంకా ఎండ్ అవ్వట్లేదు, అంటే కొంచెం బోర్ కొట్టేసింది అనమాట. బోర్ కొట్టేసింది అనగానే క్యూట్గా ఇవి మళ్ళీ కనిపించాయి. చాలా బాగా చేశారు కదా ఇవి కొనాలనిపించిందిలే, కానీ నేనే ఇంట్లో ట్రై చేద్దామనేసి అనుకుంటున్నా. బ్లెస్ మీ గైస్, నేను ఇలాంటివి కొన్ని ట్రై చేయాలని ఇంట్లో, అట్లీస్ట్ నాలో కూడా ఒక కళ ఉందని గుర్తు చేసుకుంటా. వెయిట్, ఇదేంటో తెలుసా? అదే ఈ మధ్య ఉలెన్ థ్రెడ్తో బాగా ఫేమస్ అయ్యాయి కదా క్రాచీస్. చూడటానికి సింపుల్గా కనిపిస్తున్నా అవి చాలా టైం తీసుకుంటాయంట చేయటానికి. గైస్, ఐఎమ్ లిటరలీ టైర్డ్ గైస్, మామూలుగా కాదు. ఇంతగానం నేనైతే నిజంగా నా బర్త్డేకి కూడా తిరగలేదు ఏ షాపింగ్ మాల్కి. నేను ఇంట్లో చేసుకుంటానని చెప్పా కదా, మళ్ళీ నా కంట్లో ఎందుకు పడుతున్నాయి అంటారు ఇవి? మేబీ ఇట్స్ ఏ యూనివర్సల్ సైన్ టు బై. ఏ యూనివర్స్ ఫోర్స్ చేసినా కానీ నేను ఇంట్లో చేసుకుంటా, నేను మాత్రం కొనను అని గట్టిగా ఫిక్స్ అయిపోయి ఇంకా నడుస్తూనే ఉన్నాను. అదేంటో కానీ అయిపోవట్లేదు అసలు ఈ స్ట్రీట్ షాపింగ్ ఏంటో. మీరు అనుకోవచ్చు మరి ఎగ్జిట్ అయిపోవచ్చు కదా వే నుండని, కానీ మాకు ఏ వేసు తెలీదు. ఇక్కడ చూస్తున్నారా, చాలా బాగున్నాయి కదా ఐకానిక్గా. ఏంటో అసలు చాలా అట్రాక్టివ్గా ఉన్నాయి శిల్పారామంలో ఇవి, క్యూట్గా బాగున్నాయి కదా. మళ్ళీ యూనివర్సల్ సైన్ అనమాట, చాలా తిరిగేసావు, వెళ్ళి టిఫిన్ అయినా కాఫీ అయినా తాగనేసి ఈ స్టాల్ ఒకటి కనిపించింది. మళ్ళీ నడవడం స్టార్ట్ చేసాం. మాకు ఇంకా ఏ షాపింగ్ స్టాల్ కనపడకుంటే అదే చాలు.
అనవసరంగా ఫస్ట్ షాపింగ్ స్టాల్కి వచ్చామనిపించింది. మీరైతే సేమ్ మిస్టేక్ చేయకండి. ఫస్ట్ షాపింగ్ స్టాల్స్కి వెళ్ళి రాకుండా అదర్ సైడ్ ఆఫ్ శిల్పారామంని ఎక్స్ప్లోర్ చేయండి. లాస్ట్కి శిల్పారామం మొత్తం కవర్ చేసాం అనుకునే టైంకి షాపింగ్ స్టాల్స్కి వచ్చి అటు నుండి ఎగ్జిట్ అయిపోండి. ఇన్ని స్టాల్స్ చూసాక కూడా మా ఎగ్జైట్మెంట్ ఏం తగ్గలేదు. అప్పుడప్పుడు బోర్గా అనిపించినా కొన్ని స్టాల్స్ చూస్తుంటే చాలా ఇన్స్పైరింగ్గా అనిపించింది. గాయ్స్, ఈ శిల్పారామంలో మన ఐస్కి కనిపించేది ఒక క్రాఫ్ట్ అయినా మన హార్ట్కి మాత్రం కనిపించేది ఒక కళ, ఒక కళాకారుని ప్రేమ, పేషెన్స్ అండ్ కష్టాలన్నమాట. హే, మీకు చెప్పడం మర్చిపోయా, ఈ శిల్పారామం మొత్తం 63 acres పెద్ద స్పేస్లో ట్రెడిషనల్ క్రాఫ్ట్ హర్ట్స్, గ్రీనరీ, వాటర్ పాండ్స్తో కట్టారు. దీనిని 1992లో ప్లాన్ చేసి 1998లో ఓపెన్ చేశారు. దీని ఎయిమ్ ఏంటంటే మన ఇండియన్ ఆర్ట్స్ని ప్రిజర్వ్ చేయడమే. బై ద వే, ఇయర్ రింగ్స్ బాగున్నాయి కదా. ఇంకా మెయిన్లీ గర్ల్స్ కోసం అయితే ఈ స్టాల్లో చాలా యూనిక్ అండ్ ఐకానిక్ ఐటమ్స్ ఉన్నాయన్నమాట. మీరైతే డెఫినెట్గా ఏదో ఒకటి కొంటారు. అలా చూస్తూ ఉంటే అన్నీ యూనిక్గానే ఉన్నాయి, కాకపోతే కొంచెం ఎక్స్పెన్సివ్ కూడా అన్నమాట. బై ద వే, మీకు ఒక తాతగారి గురించి చెప్పాలి. అదే ఈ షాప్ ఓనర్ అన్నమాట. ఎందుకంటే మేము అడిగే మోస్ట్ యూజ్లెస్ క్వశ్చన్స్కి కూడా ఆ తాతగారు చాలా నవ్వుతూ మంచిగా రెస్పాన్స్ ఇచ్చారు. అలా చూస్తూ నడుస్తూ నీరసంతో వెళ్తుంటే అప్పుడే ఈ చిన్ని పిచ్చుకలు కనిపించాయి. అవి వుడ్తో చేశారంట. ఇవి కూడా హ్యాండ్మేడే. ఇంకా ఈ పెయింటింగ్స్ కూడా చాలా బాగున్నాయి అనిపించాయి. గైస్, లిటరలీ గైస్, నో వర్డ్స్, క్రయింగ్ ఈజ్ ఓన్లీ కమింగ్. ఇన్ని స్టాల్సా? మినిమం 100 ఉంటాయి అనుకుంటా. నేను లెక్క పెట్టాల్సింది స్టార్టింగ్ నుండి. మీరు చూస్తుంటే మీకు ఎలా అనిపిస్తుందో తెలియదు, కానీ నేను కెమెరా పట్టుకొని ప్రతి స్టాల్ వీడియో తీసుకుంటూ ఈ వ్లాగ్ కోసం చేస్తుంటే నాకు మాత్రం స్టార్స్ కనిపించాయి. లిటరల్లీ శిల్పారామంలో స్టార్స్ కనిపించాయి అన్నమాట. మీకు వ్లాగ్ స్టార్టింగ్లో ఫస్ట్ స్టాల్ చూపించినప్పుడు నాకు బాగా నచ్చాయని చెప్పా కదా. ఇంకా వెళ్ళి అడిగేశాను అన్నమాట ప్రైజ్. తర్వాతకి ఏంటో నాకు చెవులు వినపడడం ఆపేశాయి, అదేంటో కానీ. ఇంకా ఈ స్టాల్స్ చూసే ఓపిక నాకైతే లేదు. ఇంకేం చేయాలో తెలియక అక్కడ ఉన్న స్ట్రేంజర్స్ని ఎగ్జిట్ దారి కనుక్కొని అటువైపు నడవడం స్టార్ట్ చేసామన్నమాట. ఇంకా వేలో వెళ్తుంటే అప్పుడే క్లాక్స్ కనిపించాయన్నమాట. అవి కూడా డిఫరెంట్గా ఐకానిక్గా ఉన్నాయి. అలా నడుస్తూ వెళ్తుంటే అప్పుడే ఆ డెకరేటివ్ ఐటెం కనిపించింది. వెళ్ళి పట్టుకొని మ్యూజిక్ ఎలా వస్తుందా అని టెస్ట్ చేశాను అంతే. ఇక్కడ కొన్ని ఐటమ్స్ చూస్తుంటే ఏమనిపించిందో తెలుసా? ఇవి నిజంగా ఎగ్జిస్ట్ అయినట్టు కూడా నాకు తెలీదు కొన్ని అయితే. ఈ శిల్పారామంలో ఫెస్టివల్ సీజన్స్, వీకెండ్స్ ఇంకా చాలా బాగుంటుందంట. మీరు కూడా ఒకరోజు రండి. థ్యాంక్ గాడ్ ఇదే మన లాస్ట్ స్టాల్ అన్నమాట. దీని తర్వాత ఏం చేస్తున్నారో తెలుసా? అక్కడ ఏం చేస్తున్నారంటే లైవ్లో పెయింటింగ్ వేస్తున్నారు. అదే మన ఫేస్ని. మీరు వేయించుకునే పెయింటింగ్ని బట్టి వాళ్ళు మనీ ఛార్జ్ చేస్తారనమాట. అక్కడ నాకు ఎందుకులే అనిపించింది, కానీ ఇంటికి వచ్చిన తర్వాత 2 days రిగ్రెట్ అయ్యానన్నమాట. వేయించుకుంటే పోయేది కదా అని. కానీ ఏం చేస్తాం, మేబీ నెక్స్ట్ టైం. అలా ఫేస్ డ్రాయింగ్ వేసే వాళ్ళని చూసి ఎగ్జిట్ పాత్వే వచ్చేసింది అనుకున్నాను, కానీ ఆ ఎగ్జిట్ పాత్వేలో కూడా స్టాల్స్ ఉన్నాయి. నాకు మళ్ళీ మిర్రర్స్ స్టాల్ కనిపించేసింది. ఇంక నేనెందుకు ఆగుతాను? మీరు సునామీనైనా ఆపుతారేమో కానీ నన్ను మిర్రర్ సెల్ఫీ తీసుకోనీయకుండా మాత్రం ఆపలేరనేసి వెళ్ళి మిర్రర్ సెల్ఫీ దిగాను. ఓకే, ప్రామిస్ ఇంక వేరే స్టాల్స్లో మిర్రర్ సెల్ఫీస్ దిగను ఇంకా అలా మిర్రర్ సెల్ఫీ తీసుకొని నడుస్తూ వచ్చేసాం స్టాల్స్ నుండి బయటికి. ఇక మనల్ని ఎవరు ఆపేది అని ఒక స్టైల్లో నడుచుకుంటూ ఎక్స్ప్లోర్ చేద్దామని స్టార్ట్ అయ్యాను. ఇంకా ఇక్కడి నుండి వేరే వైబ్ అసలు. ఎంత బాగుందంటే చాలా పీస్ఫుల్గా ఒక నేచర్లో నడుస్తున్న వైబ్స్ వచ్చాయి. ఇంకా అలా నడుస్తూ వెళ్తుంటే పెద్ద చెట్లు, ఇంకా పాతకాలం ఇల్లులా కనిపిస్తున్నాయి కదా. అవేంటో తెలుసా? అవి శిల్పారామంలో ఉన్న ఆఫీస్ అంట. ఇంకా అలా నడుచుకుంటూ వెళ్తుంటే అప్పుడే ఇంకా కొన్ని చిన్న హట్స్ కనిపించాయి. ఇక్కడ నడుస్తుంటే ఏమనిపించిందో తెలుసా? టైం మిషన్ పెట్టుకొని మన తాతయ్య వాళ్ళ కాలంకి వెళ్ళి వాళ్ళ ఇల్లు చూసినట్టుగా అనిపించింది.
చిన్ని చిన్ని ఇల్లులు, ఇంటి ముందు అలికిన ముగ్గులు ఇంకా చాలా క్యూట్‌గా అనిపించింది. ఇప్పుడు ఇక్కడేంటో తెలుసా స్పెషాలిటీ? ఈ శిల్పారామంలో మనం రాబిట్స్ ఇంకా కొన్ని కొన్ని బర్డ్స్ చూడబోతున్నాం. ఇక్కడ క్యూట్ క్యూట్ కుందేలు పిల్లలు వైట్, బ్రౌన్ అండ్ మిక్స్ కలర్స్‌తో భలే జంప్ చేస్తున్నాయి అనిపించింది నాకు. ఇది చిన్న పిల్లలకి ఫేవరెట్ స్పాట్ అయిపోతది. ఇప్పుడు నేను చూపిస్తున్న వెహికల్ ఉంది కదా! ఈ శిల్పారామం మొత్తం వాకింగ్ చేసి చూడలేకపోతే ఈ వెహికల్ హెల్ప్‌తో ట్రావెల్ చేయొచ్చు. మొత్తం కవర్ అయిపోతుంది. చాలా కలర్‌ఫుల్ కార్నర్ శిల్పారామం మొత్తంలో. రాబిట్స్ ఏరియా దాటి ఇప్పుడు బర్డ్స్‌ని చూడటానికి వెళ్తున్నాం. అప్పుడే ఏమైందో తెలుసా? ఈ కుందేలు పిల్ల వీడియో తీయమని దగ్గరకొచ్చింది. కానీ ఇంట్రోవర్ట్ అనుకుంటా. కెమెరా పెట్టగానే అలిగి వెళ్ళిపోయింది. అదేంటో. ఏంది వీడియో కోసం వచ్చినావా? అలా కొంచెం సేపు ఆ రాబిట్స్‌ని చూస్తూ కొన్ని ఫొటోస్ తీసుకొని, వాటితో కొంచెం సేపు మాట్లాడి, అలానే కొన్ని ఆటలాడుకొని ఇంకా లేచాననమాట. కానీ అస్సలు వెళ్ళాలనిపించట్లేదు ఆ ప్లేస్ నుండి. చూసారు కదా ఎంత క్యూట్ క్యూట్‌గా ఉన్నాయో. భలే పడుకున్నాయి కదా బొమ్మలాగా. నువ్వు వస్తానంటే నేను వద్దంటానా మూవీలో గుర్రంలాగా ఉన్నాయి కదా ఈ 2. కానీ అవి గుర్రాలు కాదనమాట. ఆవు బొమ్మల్ని అలా క్యూట్‌గా డెకరేషన్ చేశారనమాట. ఏం చేశానంటే దగ్గరికెళ్ళి అబ్జర్వ్ చేద్దామని వెళ్ళగానే నాటీగా టంగ్ కనిపించింది క్యూట్‌గా. ఆ కళ్ళు చూడండి ఎంత కోపంగా చూస్తుందో. ఇంకా అందరూ నడుస్తుంటే వాళ్ళ వెనక నడుస్తూనే ఉన్నాం ఇంకా ఎక్సైట్‌మెంట్‌తో ఏమేం కనిపిస్తాయా కొత్తగా అని. ఇక్కడ కనిపిస్తుంది కదా ఒక ఇల్లులాగా, అది కూడా ఆఫీసే. నడుస్తూ నడుస్తూ బాతులుంటాయి కదా అక్కడికి వెళ్ళాననమాట. నాకు కొంచెం గ్యాప్ ఇస్తే వాటి దగ్గరికి వెళ్ళి వాటిని ఇంటర్వ్యూ చేసేలాగున్నా. ఇంకా ఆ బాతులతో కొంచెం సేపు టైమ్ స్పెండ్ చేసి మళ్ళీ వాల్ క్లాక్స్ ఉన్న ఏరియాకి వెళ్ళామనమాట. గెస్ వాట్? మళ్ళీ ఆ ఫారినర్ అక్క వాళ్ళ వెనకనే నడిచాం. అదేంటో నేను ఏదైతే వద్దనుకుంటానో అది నాకు 100 సార్లు కనిపిస్తది. దిస్ ఈజ్ ద ఎగ్జాంపుల్. ఫస్ట్ స్టాల్ నుండి లాస్ట్ స్టాల్ వరకు ఇవి 10 సార్లు కనిపించాయి నాకు. ఎందుకో నచ్చాయి. కాకపోతే ప్రైస్ టూ ఎక్స్‌పెన్సివ్ అనిపించింది. అందుకే ఇంకా తీసుకోలేదు. సరేలే అని ఇంకా లాస్ట్ టైం చూసుకొని ఇంకా వేరే ప్లేస్‌కి స్టార్ట్ అయ్యాం. ఈ వ్లాగ్ మొత్తాన్ని నేను ఒక్క పార్ట్‌లో చూపియలేను. అందుకే ఈ శిల్పారామంని 2 పార్ట్స్ చేశాను. ఇదేమో పార్ట్ 1, పార్ట్ 2 కమింగ్ సూన్. అప్పటి వరకు ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు సుధిరాస్ వ్లాగ్స్. ఈ వ్లాగ్ మీకు నచ్చిందనే అనుకుంటున్నాను. మీ ఫేవరెట్ పార్ట్ ఏంటో కింద కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.